బ్యాక్ టు న్యూస్. చెన్నైలో కారు చౌకగా దొరికేస్తున్నాయి. అవి కూడా అలాంటి కార్లు కాదు. అన్ని బెంజ్, BMW, స్కోడా, ఆడి లాంటి లగ్జరీ కార్సే. ఆలోచించిన ఆశాభంగం. తక్కువ రేటుకి పెద్ద కార్లు కావాలి అనుకునే వాళ్ళంతా రండోహో అని ఆన్లైన్ డప్పు వాయించేస్తున్నారు సిటీలోని సెకండ్ హ్యాండ్ వ్యాపారులు. ఇంతకీ చెన్నపట్నంలో ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి రేట్లు ఎందుకంతలా పడిపోయాయి? ఆడి A4 మామూలుగా మార్కెట్లో అయితే ఈ కారు ధర 30 లక్షలు. కానీ చెన్నై వేలం బజార్లో 3.5 లక్షలు. సూపర్ లగ్జరీ BMW 3 సిరీస్ కారు కేవలం 7.5 లక్షలు. 1,50,000కే కొత్త స్కోడా కారు. ఇవి కూడా చెన్నై రేట్లే. వరద, భీభత్సమైన వరద చెన్నపట్నం చిత్రాన్నే మార్చేసింది. ఆ కార్ల రేట్లను అంతలా తగ్గించేసింది. వారం రోజుల పాటు సిటీ మొత్తం నీళ్లలో నానిపోయింది. ఆ దెబ్బకు బిల్డింగ్లే కూలిపోయాయి. ఇక కార్లదేముంది? నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన కార్లను తిరిగి రోడ్డెక్కించడం వాటి యజమానులకు తలకు మించిన భారంగా మారుతోంది. రిపేర్స్ అవుతున్న వరకు అవుతున్నాయి, కానివి కావడం లేదు. ముఖ్యంగా లగ్జరీ కార్స్ కు విడి భాగాలు పెద్ద సమస్యగా మారాయి. బయట నుంచి స్పేర్ పార్ట్స్ ని తెప్పించి షోరూమ్స్ లో రిపేర్ చేసేసరికి నెలల సమయం పడుతోంది. సాధారణంగా బెంజ్, BMW అంటే డబ్బున్నోళ్ల రేంజే కాబట్టి అప్పటిదాకా ఆగలేని వాళ్ళు ఇప్పుడున్న కారును ఎంతో కొంతకు వదిలించుకుని కొత్తది కొనుక్కుంటున్నారు. రిపేర్ కి వచ్చిన కార్స్ కాబట్టి వాటి రేట్లు బాగా తగ్గిపోయాయి. అలాగే ఓ మాదిరి కార్లకు కూడా తాత్కాలిక మరమ్మతులు చేయించి వీలైనంత త్వరగా వదిలించుకునే పనిలో ఉన్నారు వాటి యజమానులు. దీంతో చెన్నై సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కారు రష్ పెరిగిపోయింది. చెన్నైలో ఉన్న అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొన్ని ఆన్లైన్ సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి. శ్రీ పెరంబదూర్ సమీపంలో 100కు పైగా లగ్జరీ కార్లను వేలానికి పెట్టింది అమెరికా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ. కనీసం 3 నెలల పాటు ఇక్కడ ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. రోజుకు కనీసం 10 కార్లు వేలానికి వస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో ఈ సంస్థ 5,000 కార్లు అమ్మిందంటే మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. లగ్జరీ కార్ల ధరలే ఇంతలా తగ్గిపోవడంతో ఇక సాధారణ సెకండ్ హ్యాండ్ కార్స్ రేట్లు ఇంకా తగ్గిపోయాయి. వాటి రేటు 30 నుంచి 40% తగ్గిపోయింది. ఇప్పుడున్న కార్స్ అన్ని క్లియర్ కావడానికి కనీసం 3 నెలలు పడుతుందని, అప్పటిదాకా ఈ రేట్స్ ఇలాగే ఉంటాయంటున్నారు వ్యాపారులు. మరోవైపు రిపేర్ కార్స్ ఎక్కువగా ఉండటంతో స్పేర్ పార్ట్స్ మార్కెట్ కూడా కళకళలాడుతోంది.